సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. 2025 జూలై మాసంలో మాస ఫలితాలు. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసపరం కార్యక్రమానికి స్వాగతం. ఈ 2025 జూలై మాసంలో మాస ఫలితాలను చెప్పేటువంటి సందర్భంలో ఈ జూలై మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, జూలై మాసంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఈ జూలై మాసంలో ఎటువంటి శుభ కార్యక్రమాల నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది, ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం. సహజంగానే ఈ జూలై మాసంలో 2025 జూలై నెల 16వ తారీఖు వరకు సూర్య భగవానుడు అనగా గ్రహరాజు మిథున రాశిలో సంచరిస్తాడు. జూలై నెల 16 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ఆయన ప్రయాణం వెళ్తుంది. కర్కాటక రాశిలో తర్వాత ఆయన 30 రోజులు అనగా ఆగస్టు 15 వరకు సంచారం కొనసాగుతుంది. అలాగే ఈ కుజగ్రహము సింహరాశిలో ఈ జూలై మాసమంతా కూడా కేతువుతో కలిసి సంచరిస్తున్నాడు. సహజంగానే కాస్త ఉగ్ర స్వరూపం కలిగినటువంటి కోపగ్రహమైనటువంటి భూవాహనాలకు సంబంధించిన ఈ కుజగ్రహం సింహరాశిలో సంచారం కొనసాగించడం, దానికి తోడుగా ఈ కేతువు వైరాగ్యకారకుడైనటువంటి ఈ కేతువు ఆయనతో కలిసి ఉండడం కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా భూవాహన సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు రావడం కానీ, అనుకోనటువంటి కొన్ని ప్రమాదాలు దేశగోచార రీత్యా కూడా సంభవించడానికి అవకాశం కనిపిస్తుంది. అవి విమాన సంబంధమైనటువంటి ప్రమాదాలు కావచ్చు, సునామీ లాంటి ప్రమాదాలు కావచ్చు, వాహన ప్రమాదాలు కావచ్చు, లేకపోతే భూకంపాలు కావచ్చు, లేక చిన్న చిన్న యుద్ధ వాతావరణానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఈ కుజకేతువుల వల్ల అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ కుజకేతువుల ప్రభావం 12 రాశుల మీద కూడా ఒక రకంగా దాని ప్రభావము అది అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ స్పష్టంగా కనిపించేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. అలాగే బుధగ్రహము కర్కాటక రాశిలో ఈ నెలంతా కూడా ఆయన సంచారం అంతా కూడా ఒక రకమైనటువంటి శుభయోగాన్ని ఇచ్చే విధంగానే మనకు కనిపిస్తుంది. అలాగే గురువు బృహస్పతి మిథున రాశిలోనే ఈ జూలై మాసం అంతా కూడా ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఆయన ఇచ్చేటువంటి ఫలితాలంతా కూడా సజావుగానే మనకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే శుక్రగ్రహము వృషభ రాశిలో ఈ నెలంతా సంచరిస్తోంది. అలాగే శని భగవానుడు కర్మకారకుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు కుజగ్రహముతో కలిసి సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ జూలై మాసంలోనే ఆషాఢ మాసం రావడం వల్ల కొన్ని మన పెద్దవాళ్ళు నిర్ణయించినటువంటి కొన్ని సాంప్రదాయాలను అనుసరించి వివాహాది కార్యక్రమాలంతా కూడా చేయకపోవడం, ఒకవేళ నూతనంగా వివాహం జరిగినటువంటి వధూవరులు ఉంటే వారిని దూరంగా ఉంచేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనగా వివాహమైనటువంటి ఆ వధువును తన యొక్క పుట్టినింటికి తల్లిదండ్రుల ఇంటికి పంపించడం కానీ, ఆ అత్తగారింటికి అల్లుడిని వెళ్లకుండా ఉండడం కానీ, ఇలాంటి సాంప్రదాయాలంతా మనకు ఆషాఢ మాసంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ ఆషాఢ మాసం అంతా కూడా మహాలక్ష్మీదేవికి మహావిష్ణువుకు పూజలు చేసుకోవడం వల్ల మంచి శ్రేష్టమైనటువంటి సుఫలితాలని భగవంతుని ఆశీస్సుల్ని అందిపుచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఉగ్రదేవత ఆరాధన చేసేటువంటి కొంతమంది భక్తుల్లో ఈ ఆషాఢ మాసంలోనే వారాహి దేవత వ్రతం కానీ, వారాహి దేవత నవరాత్రులు కానీ ప్రారంభించేటువంటి పరిస్థితి కూడా మనకు ఎదురవుతూ ఉంటుంది. ఈ రకంగా ఆషాఢ మాసం ఈ జూలై మాసంలో రావడం వల్ల, ఈ జూలై మాసంలో ఈ గ్రహాల స్థితిగతులు ఈ రకంగా ఉండడం వల్ల 12 రాశుల మీద ఒక రకమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి వాతావరణము, ఒక మంచి ఫలితాలతో పాటు కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా కొన్ని సంఘటనలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ 12 రాశుల మీద మనకు కనబడుతుంది. 2025 జూలై మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో అష్టమ లాభాధిపతినటువంటి గురువు ఈ నెలంతా కూడా ద్వితీయవాములో మిథున రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా ఒక శుభవార్తను కానీ లాభాన్ని కానీ అందుకుంటారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా మీ జన్మరాశిలో వృషభ రాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా లాభములో అనగా మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనివారి సహకారం పుష్కలంగా లభిస్తుంది. వ్యవసాయ అభివృద్ధి బాగుంటుంది. అలాగే నూతన అవకాశాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకోగలుగుతారు. దశమంలో రాహు సంచారంలో కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సజావుగా ముందుకు వెళ్ళే వాతావరణం, విదేశీ వ్యవహారాలు సైతం లాభసాటిగా ఉంటాయి. మరి ఈ వృషభ రాశి వారికి 2025 జూలై మాసంలో గురువు, శుక్రుడు, శని, రాహువు ప్రధానంగా 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ సుఫలితాలు అందిస్తున్నాయి. అలాగే
చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ద్వితీయములో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు ఈ మిథున రాశిలో. ఈ రకంగా సంచరించడం వల్ల మీ మాటల వల్ల అధికారులతో అపార్థాలు కానీ లేకపోతే తండ్రితో అపార్థం కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావంలో అనగా సింహరాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కానీ లేకపోతే కుటుంబంలో అశాంతికి అవకాశం వచ్చే సూచన కనిపిస్తుంది. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా తృతీయ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, వ్యాపారపరమైనటువంటి విషయాలంతా కూడా కాస్త ప్రతికూలంగా మారుతాయి. మీ ఆలోచనలు కానీ సంతానం విషయంలో కానీ నిరాశ రావడానికి అవకాశం కనిపిస్తుంది. కేతువు సింహరాశిలో చతుర్థ భావంలో సంచరిస్తున్నాడు కనుక ఒక్క విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఆ రకంగా మీరు అశాంతికి గురవుతారు. మరి 2025 జూలై మాసానికి గాను వృషభ రాశి వారు చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. తృతీయ భావంలో బుధ సంచారం ఉంది. సీతారాములను దర్శించుకోండి. శ్రీరామరక్ష స్తోత్రం చదువుకోండి. చతుర్థ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. ద్వితీయ భావంలో రవి సంచారానికి సూర్యాష్టకం చదువుకుంటూ ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసే సూర్య భగవాన్ని దర్శించండి. 1 కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల ఈ వృషభ రాశి వారు ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు.